నువ్వేనా జగను? ఏమిరా గుణాన్ని కొట్టేద్దామో కాని వారు గుణ ఎవరో తెలిసినా నీకు? మల్లన్న తమ్ముడు. మల్లన్న తలుచుకుంటే కడపలో ఏం చేశాడో తెలుసురా? తెలియదా? అబ్బా ఏమి గుర్తిరాడు రైడు. నేను ఎంగిలి చేత్తో కొట్ట కుర్తిని గమ్మునుంటే ఎక్స్ట్రాల్ చేస్తావరా? ఇప్పుడు చూడరా ఏమైతుందో నీ గతి. ఏమిరా ఇది? అన్న దెబ్బ దెబ్బ ఊరికి వాణి గడిచిరమ్మంటే పార్టీ మార్చి వాణి కాడ తోకలు ఊపుతున్నాయి. 6 అడుగుల పొడుగున్నాడు. గడిచినకి యాది దొరకలేదా మీకు? కాళ్ళుంటాయి, చేతులుంటాయి. యాది ఇష్టమైతే కొరుక్కొని తినండి. ఇట్లా గాడి లెక్క అరుస్తాడా? ఏమి వినాలేదేమి? చెవులు మూసుకపోయినాయా మీకు? ఎందుకురా అరుస్తున్నావు? కరవు. ఎందుకంటే కుక్కలకి మంచోళ్ళు ఎవరో తెలుసు. కనీసం నువ్వైనా నా పరువు కాపాడినావే. బాగా 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 చూడండి. నిన్న పుట్టిన దానికున్న విశ్వాసం మీకు లేకపోయినే. అయ్యో 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 ఇది కూడా పోతాడే. అయ్యో 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 పొట్టిగా ఉండాలని ఒంగోలు గుడిగా పాలు పట్టాను కదా నీకు. నీ పేరు ఇంకా కుక్క భాస్కర్ కాదు, ఉత్త భాస్కర్. వస్తా. పోతాడారు మీ నాయన నిడిచిపెట్టిపోతారా? ఇంత జరిగినా నువ్వు సీన్లోకి ఎంటర్ కాలేదేందన్నా? అదే నా క్యారెక్టర్. అర్థం కాలేదన్నా. నేను దిగితే ఈయనెవడు మోసుకుపోయేది. అది సరే, జీపులో అంత చోటున్నా నా ఆటోలో ఎందుకు వచ్చినావు? డాక్టర్కి 1000 రూపాయలు ఇవ్వడం కంటే నీకు 50 రూపాయలు ఇవ్వడమే బెటర్. హలో అన్నా, ఏమైనది భాస్కర్? ఏం కాలేదన్నా. ఈ గొడవలో పిల్లలను పోగొట్టుకుంటునే. నేను అప్పుడే చెప్పిన గుణానే కుమ్మేసినాడు వద్దు అని. నువ్వేమన్నావు? మన కాడ కుక్కలు ఉండగా భయం ఎందుకు, అవి చూసుకుంటాయని చెప్పినావు. ఇప్పుడేమైనాది? పెండి పెటాకులు లేనోని కుక్కల్నే పిల్లలుగా పెంచుకుంటేనే పాలు తాగినాయో లేదో. పెద్ద పిల్లలు నన్ను వెనకేపట్టు పొడిచినారు. కానీ పొట్టిది నన్ను గుండెల్లో కూర్చున్నాడన్నా. చంపుతుంటాడే అన్నా. అది పుట్టినప్పుడే నన్ను కోరికనికి వచ్చిందన్నా. అది అప్పుడే కుక్క బుద్ధి చూపించినది, నీ బుర్రకెక్కలే. అవునన్నా. ఏమబ్బా నా బతికి ఇట్లయిపోయినది. పొట్టి పిల్లకు ప్రేమ లేకుండా భయం కూడా లేకుండా పోయినే. ఏంది భయం? కొంచెం ఓపెన్ గా మాట్లాడుకుందావా భాస్కర్? అట్నేలేనా. మనం ఎంతవరకు ఏమనుకుంటున్నాం? ఏమనబ్బా, గుళ్ళో పంతుల్ని, తెలుగు మాస్టర్ని, పాత గుడ్డలకు బకెట్లు అమ్మేవాడిని. ఈ టైప్ సాఫ్ట్ క్యారెక్టర్స్ అందరిని కొట్టి రౌడీగా డెవలప్ అయ్యాం. ఒకడు నుంచో వచ్చి కరెక్ట్ గా సెంటర్ లో ఉన్నాడు. ఆటికి తెలిసింది హీరో అంటే మనోడు కాదు, నుంచో వచ్చిన ఆడే అని. ఆటికి చాలా మంచి టైమింగ్ సెన్స్ ఉంది. ఒకే దెబ్బ అన్ని ఆడి పక్కకు పోయినాయి. విశ్వాసం లేని కుక్కలో. అన్నా అన్న చూడన్నా. ఎవరు ఎంత మాట అన్నావన్నా? విశ్వాసం లేని కుక్కలని. భాస్కర్, ఇప్పటికీ నీకు ఇంకా బుద్ధి రాలే. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే కల్తీ లేని పాలు దొరుకుతాయని దానికి తెలిసినట్టుండాది. అందుకని పాలు నాకేసి బన్ను పీక్కుపోదామని వచ్చినట్టుండాది. మరీ ఇంత బకరావేందిరా నువ్వు? అంత ప్లాన్ వేసుకొచ్చినా ఎప్పుడు చూడు అదే ధ్యాస. అయ్యో కత్తి, ఇప్పుడు ఏం చేయాలా? అయ్యో అయ్యో నా తీసేసినా సరిపెట్టేస్తా. హలో రే, చెప్పనా? ఆడెవరో ఉండక్కర్లా, బయలుదేరి వచ్చేయండి. ఏమన్నా? నిశ్చితార్థం క్యాన్సిల్. అబ్బా గాలి బాయినే. అనుకునేటిదొక్కటి అయినేటిదొక్కటి. అటు చూడు, అటు చూడు. అన్నా
అన్నా చెప్పు. ప్రేమించడం లేదని వారి మాటలు నమ్మి నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుంటే ఇప్పుడు చూడు ఆ ఎమ్మెల్యే లేపకపోతాడు. ఇదేమన్నా ప్రేమ స్నేహమా ప్రేమ లిఫ్టా డ్రాపా నాకేం అర్థం కావడం లేదు అన్నా. ఇలా చూసంటే నాకు తిక్కలేసన్నది. సర్లే ముందు ఫోన్ కొట్టు. అరే నేలకేసి కొట్టమని కాదు రా అన్నా కుమారను కొట్టు. నేను భాస్కర్ మాట్లాడతాడా? చెప్పు భాస్కర్. అయ్యో చాలా ముఖ్యమైన విషయం, ఫోన్ అన్నకి. భాస్కర్ లైన్లో ఉన్నాడు. హలో అన్నా, జగన్ మనల్ని మోసం చేసినాడు. ఏంద్ర నువ్వు అనేది? అన్నా ప్రేమించడం లేదని మనకు అబద్ధం చెప్పి ఇప్పుడు దాన్ని బైక్ మీద కూర్చొని పెట్టుకొని ఖర్చుకొని పోతాడన్నా. ఏంది అన్నా నాకు కాతాడు అన్నా. అది ప్రేమ స్నేహమా ప్రేమ. ఆడిని నరికి పారేయకుండా నాకు ఫోన్ చేస్తావేంద్రా? చిక్కితే కదన్నా వాళ్ళు దూసుకుపోయినారు. ఇప్పుడే ఇంటికి పోయి గుంజుకొస్తా. ఈ భాస్కర్ నుంచి తప్పించుకోనికైతుందా? ఏంటి సౌందర్య, ఏమైంది? అయ్యో ఏందన్నా టూలెట్ బోర్డు పెట్టినారు? దాని కింద కాంటాక్ట్ నెంబర్ రాసి ఉంది చూడు. ఆ నెంబర్కి ఫోన్ కొట్టి ఆ ఓనర్ని ఎరగొట్టామనుకో, అప్పుడు మనకు కావాల్సింది చెప్తాడు. కొట్టడం తర్వాత తెలివి ఉపయోగించాలన్నా. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? 944377747. హలో 9443774757 అండి. అవును. ఏమండి టూలెట్ బోర్డ్ చూసాము సార్. ఇల్లు అద్దె కావాలండి. ఇల్లా? ఎవడ చూడు. సార్ బ్యాచులర్స్ కి ఇస్తారా లేకుంటే ఫ్యామిలీస్ కే ఇస్తారా? ఫ్యామిలీయా? అమ్మ నేను ఒకే చెల్లికి ఇప్పుడు 18 వచ్చింది. ఏందే? అవునండి, చూడ్డానికి అందంగా ఉంటుంది. నీ చెల్లెలు? అవును, చక్కటి ఫిగరు. ఎవడురా నువ్వు? బ్రోకర్ గడివా? నువ్వు బ్రోకరా నేను బ్రోకరా? ఇంట్లో ఆడోలేరా? బీగ వేసి ఆడికి తీసుకుపోయినావు. నేనెవరో తెలియకుండా మాట్లాడుతాడావు. నువ్వేరా నేనెవరో తెలియకుండా మాట్లాడుతున్నావు. ఎవడురా నువ్వు? నువ్వు ఆడున్నావు తిలక్ నగరా. ఇంకా 2 చేపట్లది ఝలక్ నగర్ అవుతాది. రారా వస్తా రారా చెప్తాను. రారా నేను ఈయనే ఉన్నాను. రా నీకుందలే. రారా రారా చూసుకున్నావు. రారా. హలో 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 అన్నా, నేను ఎవరితో మాట్లాడతాను నువ్వు హలో అంటావు? ఇంతసేపు నాతోనే మాట్లాడినవరా? ఏదన్నా ఫోన్ నీ చేతిలో ఉన్నది? ఫోన్ మాత్రమే కదరా, నంబర్ కూడా అన్నదే. ఏ జాగ్రత్త. అబ్బా ఏ కరెక్ట్ గానే వచ్చామా? పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ కరెక్టే. గాడ్ రావే పద. స్టాప్. ఎందుకు ఆపావు? లేదు, ఫ్లాష్ బ్యాక్ లో మా చిన్న కాస్త ఓల్డ్ గా కనిపిస్తున్నాడే. ఇప్పుడున్న చిన్న ఆయనకి విగ్ పెట్టి చూస్తే అలాగే కనపడతాడు. ఓన్లీ ఫ్లాష్ బ్యాక్ ని మాత్రం ఫాలో అవ్వు. ఏంటి? ఎవరే? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మీరే కదా ఫ్లాష్ బ్యాక్ ఫాలో అవ్వమన్నారు. అక్కడ కూర్చొని ఫాలో అవ్వమన్నాను, ఇక్కడ కాదు. ఓకే ఓకే. సూపర్ పిక్చర్ రా. ఏందిరా నిన్న రాత్రి కనబడలేదు? సినిమాకి వెళ్ళాను. అట్టగా? ఏ సినిమా? విక్రమ్ అని కొత్త సినిమా. ఓ ఎట్టా ఉంది? సూపర్ గా ఉందిరా. ఆహా, హీరో ఎవర్రా? నాగార్జున అని కొత్త కుర్రాడు. ఏన్నారు కొడుకురా, చాలా బాగా చేశాడ్రా. నేను చెప్తున్నా చూడు, ఫ్యూచర్ లో పెద్ద హీరో అవుతాడు. అట్టగా? తప్పకుండా చూద్దారా? చూడరా. ఇప్పుడు చూడు. ఏ మామా, అయ్యయ్యో నీ హీరోనే. నేను ఇవాళ విక్రమ్ సినిమాకి పోతున్నాను. నిన్నే. ఏంటి? వస్తావా? కానీ చాలా ఎక్కువ చేస్తున్నాడే. ఏ పాపం గుడ్ బాయ్, వదిలేవే. గుడ్ బాయ్ వదిలేయమంటే వదిలేయాలి అంతే. చెప్పరా మామా. ఊరుకోరా. సినిమాకి వస్తావా? ఏంటి మిస్టర్, అదే వెళ్దాం. చాలా ఎక్కువ చేస్తున్నాడే. ఏ మామా ఆ తర్వాత పోలీస్ ట్రైనింగ్ మొదలైంది. ఒకరికొకరం దగ్గరయ్యాం. టికెట్? నాకు బన్ అంటే ఇష్టమని మీకెలా తెలుసు? అది నా దగ్గర 50 పైసే ఉంటుంది. బ్యూటిఫుల్. ఎంత అందంగా తింటుండావా.
ఏపీ పోలీసులు పైకి వచ్చినట్టే. ప్రపంచంలోనే ఏపీ పోలీసులు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు తెలుసా? మీరిద్దరు లేకపోతే ఫస్ట్ ప్లేస్ లో ఉండేవాళ్ళు, అది తెలుసా మీకు? సరే సరే, ఆ సింహం మీస తీసిన కథ ఇంకా చెప్పనే లేదే. నెక్స్ట్ సీన్ అదే. నీకు బాగా తొందర ఎక్కువ. స్వామి ఒక రోజు ఈ రోజు నా బర్త్డే. అయ్యో ఏం గిఫ్ట్ ఇవ్వాలో తెలియటం లేదే. అది ఓ కిస్ ఇయ్యొచ్చుగా. నేనివ్వను. అయ్యో పోనీ నన్నేమంటావా? ఇన్ని రోజులకి వెలిగింది వీడికి. అయితే నీకు ఓకేనా? ఎంజాయ్. నీకు మీస ఉండడం నాకు ఇష్టం లేదు. నా మీసు నీకు ఇష్టం లేదు? ఒక్క నిమిషం. కొంప తీసి సాంగాని వేసుకోరు కదా? మేం పాడితేనే జనాలు లేసెళ్ళిపోతున్నారు, మీరు పాడితే. సరే వదిలేయ్, మీకున్న సీన్ అంతేనన్నమాట. సారీ చిన్నాయన, కాకి భయపడకు. మన చిన్నాయన హాయ్ చెప్పమ్మా. కాకి హలో. ఇక మీద దీన్ని నా లవ్ కి గుర్తుగా డిసైడ్ అయ్యాను చిన్నాయన. కాకి నీకు కథ చెప్పన్నా? ఇదేమి అనగనగా ఒక రాజు కథ కదా కాకి, ఒక రాజు ఒక రాణిల కథ. తసది నీకు కూడా ఇంట్రెస్ట్ వచ్చిందే. కమలా అని ఒక అందమైన కానిస్టేబుల్, ఒక సుమారైన ఇన్స్పెక్టర్. ఏంద్రా బాగుతుంటావు? ఏం కాకి మీసాలు తీసేసావు? కమల ఏం చెప్పింది? ఏం చెప్తుంది? చెప్పాల్సిందంతా చెప్పింది. కమలకి మర్యాద ఇచ్చి మాట్లాడు. దేని బట్టే తెలుస్తుంది తమరు లెవెల్ ఏంటో. చూడమ్మా, ఎప్పుడైతే మీ చిన్నమ్మ మెడలో తాళి కట్టానో ఆ నిమిషమే కమలని పూర్తిగా మరెందుకు నీ కొడుక్కి కమల కళ్యాణ్ అని పేరు పెట్టుకున్నావు? కమల కళ్యాణ్ అనేది మగాడి పేరు. ఫ్రంట్ లో కమల అని వస్తుంది కదా, బ్యాక్ లో కళ్యాణ్ వస్తుంది కదా. కమల కళ్యాణ్ కి బదులు ఆడికి పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టుంటే పవర్ స్టార్ అయి ఉండేవాడు కదా. వాడి జీవితంతో గేమ్స్ ఆడుకున్నారు. ఏమండి ఏందక్కడ గొడవ? విజయ, ఏం లేదు, నువ్వు పడుకో. ఇప్పుడు నా మనసులో కమల లేదు. చిన్నాయన అరిగిపోయిన రికార్డులుగా అదే చెప్పుకు. నీ మనసులో ఈ రోజు 7 వరకు కమల ఉందనడానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఏందిరా నువ్వు అనేది? డ్యూటీ అయిపోయి వచ్చేటప్పుడు ఫ్రూట్ స్టాల్ లో 5 కమలాలు కొన్నావు, అందులో 3 నువ్వు అక్కడే నుంచి లాగించేసావు. అదేదో అది కూడా పర్వాలేదు, కమలాలు మాత్రం అమ్మకుండా ఎందుకు ఆపిల్స్ అమ్ముతున్నావు, ఎందుకు జామకాయలు అమ్ముతున్నావు అని కొట్టోని టార్చర్ పెట్టావు. ఎందులో తమరికి కొండవీటి సింహం అని బిల్డప్ ఒకటే. కమలా ఐ లైక్ యూ కాకి. నేను ఎవడు నలుపన్నది? డైలీ నీకు వైన్ పోసి నిన్ను వైట్ గా మారు.